అమ్మగారు హ్మ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా సురేష్ గోపి ఇద్దరు ఒకే రోజు అవును. నిన్న సురేష్ గోపి కూడా కేంద్ర పెట్రోలియం పర్యాటక సహాయ మంత్రి ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే నాకు సినిమాలు చాలా ముఖ్యం సినిమా అంటే ప్రాణం అది ఈ మంత్రి పదవి కూడా నాకు వద్దు బాబు అవును. అసలు ఈ మంత్రి పదవి కూడా నాకు తీసేయండి తీసేస్తే నేను సంతోషపడతాను ఇది అమిత్ షా కూడా చెప్పాను నేను ఆల్రెడీ రాసిచ్చాను నాకు వద్దు ఈ మంత్రి పదవి ఇది వద్దు వదిలేస్తే నేను నా సినిమాలు నేను చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంది అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దని చెప్పలేదండి ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సభ ఏంటి అది గ్రామ పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఒక 17,000 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక గ్రామ సభలు నిర్వహించేటటువంటి కార్యక్రమం ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం గా చూసి సీఎం అని అరిస్తే ఒక అర్థం ఉంటుంది లేకపోతే డిప్యూటీ సీఎం అని అరిస్తే అర్థం ఉంటుంది నువ్వు ఓజీ అని అరిస్తే సినిమా హీరోగా ఇంకా వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చిన జనము అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా ఆయన సినిమా హీరోగానే చూస్తున్నారు అందుకని ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు రాజకీయము అదే విధంగా సమాజము రాష్ట్రము లేకపోతే పంచాయతీల అభివృద్ధి ఇవన్నీ ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయి ఉన్నాడు ప్రజెంట్ ఆ పాత్రలో ఆ పరకాయ ప్రవేశం చేసి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ వీళ్ళేమో ఓజీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు సడన్ గా ఓజీలోకి రమ్మంటే ఆయన రాలేడు కదా అందుకని ఆయన సినిమాలు వద్దనలేదు సినిమాల్లో చేయనని కూడా అనలేదు అదేం పెద్ద సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఏం కాదు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సినిమాలు సెకండరీ ఇది ఫస్ట్ ప్రయారిటీ రాజకీయంలో మీ ప్రభుత్వము బాధ్యతలు ఇవన్నీ ఓకే అంశం అలా ఉంటే ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని హెచ్చరిస్తున్నారు వారం రోజులు డెడ్ లైన్ పెట్టారు మొత్తంగానే పరిహారంగానే ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్నారు విశాఖపట్నంలో మరొక వైపు పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా మొదలుపెట్టినట్టున్నారు ఆయన ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఏవో కొత్త పదవులు ఇస్తున్నారు ఆ బయట కూడా ఒకసారి వింటారా ఆ బయట ప్లే చేయండి తెల్లవారుజామున 3:40కి ఘటన జరిగితే తెల్లవారుజామున 3:40కి ఘటన జరిగింది పట్టపగలు కాదు జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్సులు అప్పటికి ముమ్మరంగా మోహరించేసాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ఏకంగా ₹1 కోటి కాంపెన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడు కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించాల ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే తూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది ప్రజలకు సూపర్ 6 సూపర్ 7 సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకి ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఓకే ఇది మొదలు పెట్టారా ఇంకా పూర్తి స్థాయిలో కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అధికారం పోయింది 11 సీట్లు వచ్చాయి ముఖ్యమంత్రి సీటు పోయింది ఇప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు జనంలోకి వచ్చాడు జనంలో తిరగటమే పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయనకి ఇది ఒకటి ఇప్పుడు ఈ రోజున జరిగినటువంటి ఘటన ఒకటే కనపడింది నాకు తెలిసి ఇప్పుడు వరకు ఈ 2.5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలకు సంబంధించిన దాడులు కొన్ని హత్యలకు సంబంధించినటువంటి అంశాలు వినుకొండ వెళ్ళాడు ఆ తర్వాత నంద్యాల వెళ్ళాడు ఇవన్నిటి మీద ఢిల్లీ వెళ్ళాడు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది ఒక కార్మికులకు సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యలో రెస్పాండ్ అయ్యాడు ప్రతిపక్ష నాయకుడిగా మంచి పరిణామం ఇది రెస్పాండ్ అవ్వటం మంచిదే నో డౌట్ ఎందుకంటే ప్రజల సమస్యల మీద కదా మాట్లాడాల్సింది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కనీసం ఓడిపోతే అన్న మన దగ్గరకు వస్తున్నాడులే అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడాడు ఆయన డిమాండ్ ఏమి తప్పేం కాదండి ₹1 కోటి ఇవ్వాలి వారం రోజుల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అంటంలో తప్పేం లేదు నాకు తెలిసి ప్రభుత్వం కూడా దీంట్లో మరి మేమేమో
ఇయ్యలేమని కానీ లేకపోతే కూడా, ఎందుకంటే మొత్తం ₹1,00,00,000 ఇచ్చేటటువంటిది నాకు తెలిసి 75% కంపెనీ వాడు ఇస్తాడు, ఓ 25% గవర్నమెంట్ ఇస్తుంది. జనరల్ గా జరిగే ప్రక్రియ అది. ఎందుకంటే వాళ్ళు అసలు మొత్తం ₹1,00,00,000 ఇచ్చినా కంపెనీ వాళ్ళు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇవ్వాలి కూడా. ఈ కంపెనీ అమెరికాలో వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఉందండి, ఇక్కడ కూడా వాళ్ళ ఇవి ఉన్నాయి కదా, ఎసెన్షియాకి సంబంధించిన ఫార్మా. ఒకవేళ ఇదే ఘటన గిన అమెరికాలో గిన జరిగితే 17 మందికి చనిపోతే అక్కడ ₹1,00,00,000 ఇస్తాము లేకపోతే ఒక్కోళ్ళకి 100 కోట్లు ఇస్తామని ఒప్పుకోరండి, ఉరిదీస్తారు ఖచ్చితంగా. ఇది ఈ సంబంధించినటువంటి ఫార్మా యాజమాన్యాన్ని అక్కడ ఉరిదీస్తారు. ఎందుకంటే అసలు ఇట్లా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆడిట్ కానీ అవన్నీ పక్కాగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఎక్కడైనా వైలేషన్స్ ఉన్నాయనుకోండి కఠినంగా చర్యలు తీసుకుంటారు. పెనాల్టీసే 100 కోట్లు ఉంటాయండి. అందుకని వీళ్ళు పుట్టిన కాడికి పోతారు పారిశ్రామికవేత్తలు అందరూ. అందుకని అక్కడ తోక జాడించడం. ఇక్కడ అనుకోండి, ఇక్కడ సేఫ్టీ ఆడిట్ ఉండదు. సేఫ్టీ ఆడిట్ జరిగింది, ఇక్కడ జరిగినా సరే వాడు సేఫ్టీ ఆడిట్, ఇక్కడ సేఫ్టీ లేదు, ఇక్కడ ప్రమాదం జరిగితే చచ్చిపోతారని ఆ సేఫ్టీ ఆడిట్ లో ఇచ్చారు. అయినా సరే అక్కడ కంపెనీ ఏ క్లాస్ గా నడుస్తుంది. అందుకని ఈ విషయంలో ప్రతిపక్ష నేత ఆయన బాధ్యతగా మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇస్తే మంచిది అనేటువంటిది అభిప్రాయం. ఇలాంటి ఘటనలు ఆ ప్రభుత్వంలో జరిగాయి, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఎలా ఆలోచనలు చేస్తున్నాయంటే ఈ కంపెనీలందరూ పారిశ్రామికవేత్తలందరూ ఉద్ధరించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, లేకపోతే వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే వస్తున్నారు అనేటువంటిది అందరూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు రావాల్సిందే, పెట్టుబడులు పెట్టాల్సిందే, అన్ని చేయాల్సిందే. కానీ వాళ్ళు వచ్చేది ఉద్ధరించడానికి కాదండి. వాళ్ళు వ్యాపారం లాభాల కోసం వస్తున్నారు. వాళ్ళు నియమ నిబంధనల ప్రకారంగా కార్మికులకి వాళ్ళ భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దాని విధంగా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవహారంలో ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. చిన్నప్పరెడ్డి గారు సార్ నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకి వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. చిన్నప్పరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనాల్లోకి వచ్చినట్టేనా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి రావటం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసమే బ్రతికినటువంటి వ్యక్తి అండి. ఇవాళ కొత్తగా రావటమేం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో దాదాపు 17 మంది కార్మికులు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి వారిని పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి సందర్భం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎల్జీ ఫార్మర్స్ కు సంబంధించినటువంటి ఒక అంశం మనందరం కూడా చూడటం జరిగింది. అది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా సరే, జరిగినటువంటి సంఘటన పట్ల ఆ కుటుంబాలను ఆదుకోవటం ఎట్లా, లేకపోతే వాళ్ళని ఆసుపత్రికి తీసుకోవటం ఎట్లా, వీటన్నిటి మీద కూడా చేయాల్సినటువంటి బాధ్యతని అటు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ రెండు విఫలం అవ్వటం వల్ల ప్రతిపక్షాలు ఆడికి వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి మాట్లాడాల్సిన అవసరం. సార్, ఎల్జీ పాలిమర్స్ జరిగితే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా ఎన్ని అంబులెన్స్లు అయితే ఉన్నాయో అన్నిటినీ లైన్ లో పెట్టేసి తీసుకెళ్లి అక్కడ గ్యాస్ విడుదలైనటువంటి ప్రదేశానికి పంపించి ఆదుకొని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి చేర్పించి, కలెక్టర్ గారు జరిగినటువంటి కంటైనర్లో కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ వెళ్ళి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఒక సమస్య జరిగినప్పుడు ఎంత బాధ్యతగా ప్రజలకు అండగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగినటువంటి పొద్దున 10 గంటలకి ఆయన ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే ₹1,00,00,000 ప్రకటించి వారికి 24 గంటల్లో ₹1,00,00,000 ఒక్కొక్క మనిషికి అందేటట్టు చేసి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తలా ₹10 లక్షలు ఇచ్చి, ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా తలా ₹10,000, ఇంటికి ₹10,000 ఇచ్చి ఆ గ్యాస్ ఆ ప్రభావం వల్ల వాళ్ళు పనులకు వెళ్ళలేకపోతున్నారని ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు. అలాంటి సందర్భాన్ని చూసుకొనైనా సరే ఈ ప్రభుత్వం ఫాలో అవ్వాలి కదండి. కనీసం అంబులెన్స్ లేక ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఆ బస్సులో కంపెనీ డొక్కు బస్సులో వేసుకొని శవాల ముద్దల్ని బ్రతికిన వాళ్ళని తీసుకుపోయి ఆ హాస్పిటల్లో పడేసి మా పని అయిపోయింది అన్నట్టుగా చూసేటటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఫోటోలు తీసుకోవడానికి వచ్చారా, మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారా అని బాధితులు అడిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం సార్, ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ హత్యలుగా నేను భావిస్తా ఉన్నా. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
సేఫ్టీ ఆడిట్ చేయాలి అని చెప్పేసి నేను చాలా మందిని కనపడ్డ వాళ్ళందరినీ అడిగాను, మాట్లాడాను. సేఫ్టీ ఆడిట్ చేస్తే కంపెనీలన్నీ పారిపోతాయి, భయపడిపోతారు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్పినటువంటి పెద్దలు ఎవరో బహిరంగపరచాలి. ఎందుకంటే సేఫ్టీ ఆడిట్ కింద నిజంగా జరిగి ఉన్నట్టయితే ఈ రోజు 17 మంది బ్రతికేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 చెప్పొచ్చు, లేకపోతే ఆ కంపెనీ మొత్తాన్ని కూడా రాసి వచ్చండి. ఆ 17 మందికి రాసి ఇచ్చినా కానీ 17 మందిలో ఒకళ్ళైనా బతికి తిరిగి వస్తారా? ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ చేయకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వమే 17 మందిని హత్యలు చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారం రోజుల్లో వాళ్ళకి ₹1 చొప్పున అందించాలి, లేకపోతే మళ్ళీ వచ్చి ధర్నా చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు, ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వారం తర్వాత అక్కడ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఓకే, ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. సార్, ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈరోజు 17 మంది ప్రాణాలు పోని. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాటలు ఆ సేఫ్టీ ఆడిట్ చేయాలి అన్నదాన్ని ఏదో రాంగ్గా అన్నారని, మరొక వైపు ఇక్కడ రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజాపాలన ఎక్కడా కనిపించట్లేదు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అని హెచ్చరిస్తూ వారం రోజుల్లో పరిహారంగానే ఇవ్వకపోతే ఆయన వచ్చి ధర్నా చేస్తారని కూడా ఈరోజు ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో లేడండి, ప్రజలు రప్పించారు. ఇప్పుడు ప్రజల మధ్యకి ఓడించి బుద్ధి చెప్పి మట్టి కనిపించి ప్రజల్లోకి రప్పించారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ప్యాలెస్కే పరిమితమైనటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యం బలంతో ప్రజలు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఈయన ముందు వచ్చాడా, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారా? ఎప్పుడైనా సరే గత 5 ఏళ్లలో ఏ బాధితులను చూడడానికైనా సరే, వరద బాధితులు అవునండి, ఇంకో ప్రమాద బాధితులు అవునండి, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముందు వచ్చాడు, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారే ముందు వచ్చారు. అంటే ప్రజల కోసం పరితపించే నాయకుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. 2.5 ఏళ్ళు కూడా అవ్వలేదు, సేఫ్టీ ఆడిట్ మేము చేయించలేదు అంటున్నారు. 5 ఏళ్ళు థర్డ్ పార్టీకి అప్పచెప్పి ముడుపులు దొబ్బి బినామీలను పెట్టుకొని ప్రికాషన్స్ అన్ని గాలి కుదిలేసి పొల్యూషన్ టెస్టింగ్ కూడా లేకుండా దారుణంగా పరిపాలించింది ఎవరు? 5 ఏళ్ళు. 2.5 ఏళ్ళలో నింద మా మీద వేస్తారా? LG పాలిమర్స్ ₹1 ఇచ్చిన గొప్పవాడు జగన్. ఓకే, ఆ 3వ రోజునే ఒంగోలులో పెళ్లికెళ్తున్న ట్రాక్టర్ తిరగబడిపోయి 16 మంది చచ్చిపోయారు, దళితులు. ఏమిచ్చాడండి వాళ్ళకి అప్పుడు? అమ్మన్నాడే. గోదావరిలో పడవ మునిగిపోయింది. పుష్కరాల్లో చనిపోయిన మాట్లాడకుండా నువ్వు మాట్లాడావు కదా, మళ్ళీ నా టైం తింటావు ఎందుకు? నువ్వు మాట్లాడావు కదా, నా టైం తినొద్దు. మీ టైం నేను తినలేదు కదా. గోదావరి బోటు మునిగిపోతే ప్రజలు ఉద్యమం చేస్తే 60 రోజుల తర్వాత ఎవరో ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ బోటును వెలికి తీస్తే వందలాది శవాలు ఏమైపోయి అక్కడ ఆ కుటుంబాలకు ఏం చేశారు? వరదలు వస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏం చేశారు? మీ కల్తీ సారా తాగి చచ్చిపోతే మీరు ఏమి కాంపెన్సేషన్ ఇచ్చారు? ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 42 మంది దళితుల్ని చంపేస్తే అట్రాసిటీ కేసులుంటే మీరు కాంపెన్సేషన్ ఏమి ఇచ్చారు? 2 ఎకరాల భూమి అన్నారు, ఉద్యోగం అన్నారు, 5 లక్షల డబ్బు అన్నారు, ఇచ్చారా? ఇప్పటికీ లేదే. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అది అన్ని జరిగింది కాబట్టి కదండి 151 నుంచి 11 సీట్లకు వచ్చారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తవ్వుకోవడం సుఖమే ఉంది. చెప్తున్నాను మరి, చెప్పకుండా కంక్లూజన్ పనిష్మెంట్ దొరికినట్టే కదండి. ప్రజలు విశ్వసించలేదు, 11 సీట్లు. ఆయన ఏదో ఈవేళ బాధితులను చూడడానికి వచ్చాడని, ప్రజల్లో ఉంటున్నాడని, లేకపోతే వారం రోజుల్లో ప్రభుత్వం చేయకపోతే ఆయన ఏదో చేస్తానని ఓంకరిస్తున్నాడు కదా. మరి 5 ఏళ్ళు ఈయన ఏం చేశాడో మరి ఒకసారి గుర్తు చేయాలి కదా ప్రజలకి. మీ ద్వారా మీరు ఛాన్స్ ఇచ్చారు కదా మాకు. ఇప్పుడు ఒకరికొక న్యాయం చేయకూడదు. ఆ వేళ LG పాలిమర్స్ కి ₹1 ఎందుకు ఇచ్చాడు? ఆ కంపెనీలో ఆయన విజయసాయి రెడ్డి బంధువులు ఆ కంపెనీ కర్త కర్మ క్రియ నడుపుతున్నారు. వాళ్ళు ఒక
భారతీయ సిమెంట్ సంచుల కంపెనీకి వాళ్ళు ఒక యాన్సిస్టర్ యూనిట్, అది సెమీ యూనిట్, అది దాని గురించి ఇచ్చాడు ఆయన. హుటాహుటి ఫ్లైట్ లో వచ్చి చూసి ₹1,00,00,000 ఇచ్చాడు. అభినందనీయమే, మేము అది చెడ్డని అంటలేదు. తర్వాత జరిగిన ఇన్సిడెంట్కి ఏమిచ్చాడు? ఒక దళితుని వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చంపేస్తే ఆ కుటుంబానికి ఏమిచ్చాడు? ఎన్ని రోజులు ఉద్యమం చేశారు దళితులు ఇక్కడ? ఓకే, ఇవన్నీ మరి పరిగణలోకి తీసుకోవాలి కదండి. అదే విధంగా ఈవేళ చూసుకోండి, దువ్వాడ శ్రీనివాసుని పక్కకు తప్పించాడు. విజయసాయి రెడ్డిని ఎందుకు తప్పించలేదు? ఏమిటి న్యాయం? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఈ నాయకుడు సత్యలత ఉందా? ఈ నాయకుల్లో నిబద్ధత ఉందా? ఈ నాయకుల్లో ధర్మం ఉందా? ఇది నేను ప్రశ్నిస్తున్నా సార్ మీ ద్వారా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ కొలిమిలో రాటుదెల్లినటువంటి నాయకుడు ఆయన. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచిలుకు పంచాయతీల్లో ఎప్పుడైనా ఒక్క గ్రామ సభ పెట్టిందా ఈ ప్రభుత్వం? ఇదే ఈవేళ చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచిలుకు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు. మా కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వానపల్లి పాలెంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో చోట పాల్గొన్నారు. మాలాంటి చోటా మోటా నాయకులు తలో గ్రామంలో పాల్గొన్నాం. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకి 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ చేశాం మేము 2.5 నెలల్లో. మీరేం చేశారు? కేంద్రం ఇచ్చిన నిధులు దిగమింగారు. ఇంకో పెద్ద బ్రేకింగ్, రీకౌంటింగ్ జరగబోతున్నది ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఈ మధ్యన వార్తలు చూస్తున్నారు లేదా? గత 2 రోజుల నుంచి సీఎంలు కూడా మారిపోతారంటున్నారు సార్. ఇప్పుడే నేను సోషల్ మీడియాలో ఒక సామాన్యుడు మాట్లాడింది విన్నా. అయితే 151 సీట్లు మీకు అప్పుడు వచ్చాయి కదా, మీరు కూడా ఈవీఎంలు మార్చితే వచ్చాయా అని అడిగాడు. కానీ ఒకటే నిజం సార్, ఈవీఎంల మీద ఓడిపోయిన వాళ్ళందరూ యాగి చేస్తున్నారు. ఈవీఎంలు వద్దనేది అత్యధిక ప్రజల యొక్క అభిప్రాయంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను, పార్టీ తరఫున కాకుండా. దీన్ని పునఃసమీక్ష చేయాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్నాను. కానీ ఎలక్షన్స్ ఈవీఎంల వల్ల ఒక పార్టీ ఓడిపోయిందని, ఈవీఎంల వల్ల ఒక పార్టీ నెగ్గిందని ఈ టైపు ఈ ప్రచారం ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఈ టీవీల్లో డిబేట్ లో ఉన్నటువంటి మేము కానీ ఇంకొకరు కాదు, మీడియా మీద బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్నికల కమిషన్ మీద, రాష్ట్రపతి మీద, సుప్రీంకోర్టు మీద కూడా బాధ్యత ఉంది. దీనికి ఎక్కడో చోట ప్రజలకి సరైనటువంటి క్లారిటీ ఇవ్వాలని మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రజనీ గారు సార్ చెప్పండి. ఏంటి మీ పవర్ స్టార్ సినిమాలకు బైపై చెప్తున్నారంటూ వార్తలో ఇందాక చేసిన ఆయన మాటలకి నిన్న సురేష్ గోపి గారు, నేను ముందే ప్రస్తావించిన ఇందాక కృష్ణాంజలి గారు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. మీ అభిమాన నటులు ఇంకా రాజకీయాలకే పరిమితం అవుతారేమో, గ్రామ స్వరాజ్యం కావాలని ఆయన ఆశ, ఆ విధంగానే ముందుకు సాగుతాము అని. వాస్తవా సార్? ఇందాక ఆంజనేయులు గారు ఏదైతే చెప్పారో అది కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలండి. ఆయన రాజకీయ నాయకుడిగా మారినా కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు మా హీరోనే అనుకుంటున్నారు. ఆయన రియల్ హీరో వాట్ ఎవర్ ఇట్ మే బి. గ్రామ సభలు అంటే, గ్రామ స్వరాజ్యం అంటే మరొకసారి మహాత్మా గాంధీ గారిని గుర్తు చేశారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సర్పంచ్ మొహం చూసినోడు ఎవరు లేరండి. ఈ రోజు సర్పంచ్ ఒక హీరోలా కూర్చోబెట్టి ఈ రోజు సర్పంచ్ కి అధికారాలు ఇస్తూ గొప్పగా సుపరిపాలన అందించండి, ఈ రోజు మీరే హీరోలు అంటూ వాళ్ళని హైలైట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఓజీ అనకండ్రా బాబు, నేను రాజకీయ నాయకుడిగా మారిపోయాను, ఇంకా కూడా అలాగే చూడకండి అని. ఇంకొకటి ఏంటంటే, ఆయనకి బ్రతుకు తెరుగు కోసం సినిమాలకు వచ్చానని పలుమార్లు చెప్పేవారు. అదే రకంగా పాత సినిమాలు ఏమైపోయినాయి అంటే 2 సంవత్సరాలు పైన జరిగిందండి. బహుశా హరిహర వీరవల్లు మీ అందరికీ తెలుసు. నిన్న మొన్న కూడా ఏదైతే మెయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్ని కూడా కలవడం జరిగింది. ఆయన ఎంత చిత్తశుద్ధి పరిపాలన అంటే, ఆ సినిమాల షూటింగ్ కి నేను హైదరాబాద్ కూడా రాలేను సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర దాటి రాలేను, షూటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోండి నా వరకు పార్ట్ అంటూ కూడా ఒక గొప్ప నిర్ణయాన్ని దర్శకుడికి లేకపోతే దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కి ఇవ్వడం జరిగిందండి. ఇంత చిత్తశుద్ధిగా పరిపాలన చేయడమే కాదు, ప్రజలకి నేను సమాధానం చెప్పుకోవాలి, అది అకౌంటబిలిటీ అండి. ఇంత గెలుపు నాకు ఇచ్చారు, నా నుంచి ఏదో కోరుకుంటున్నారు. సో నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఎక్కడ మాట అనిపించుకోకూడదు, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని ఆయన పడే తపన మేము చూసాం సార్. ఇంకొకటి, రియాక్టర్స్ కానీ కెమికల్స్ కానీ
ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీ అండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎక్స్క్యూజ్ మీ, అమెరికన్ కంపెనీలో అవుట్డేటెడ్ ఐటమ్స్ కొన్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ కొత్తగా కంపెనీ స్టార్ట్ అవుతుంది సార్. అంటే మీ అందరికీ తెలీదు, అది చాలా మంది తెలుసు, పక్క దేశాల్లో BMW కార్ అయినా పెద్ద కార్ అయినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి దాన్ని పక్కన పడేస్తారు. అధిక వాడరు సార్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడేది మనమే. ఆ అవుట్డేటెడ్ కార్లని ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ జరగవు. కానీ కెమికల్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్, కొన్ని సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి సార్. వీటి అన్నిటికీ మించి నేషనల్ లా ట్రిబ్యునల్, దీనికి సంబంధించి ఈ యాజమాన్యాలకు సంబంధించి కేసు ఉంది సార్. ఈ యాజమాన్యంలో ముగ్గురు, నాదంటూ నాది, నాకు ప్రయారిటీ, నేను లేకపోతే ఫ్యాక్టరీ లేదు, నేను లేకపోతే ఆ కెమికల్ ఏది లేదు, అది లేదు, ఇది లేదు, నాది కాకపోతే ఇంకెవరికి కాకుండా ఉండకూడదు అనేటటువంటి గొప్ప గలాట అయితే నడుస్తుంది సార్. ఆ నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసు ఎక్కడి దాకా వచ్చింది, కిరణ్ రెడ్డి గారి పాత్ర ఏంటి, చక్రధర్ గారి పాత్ర ఏంటి, ఎవరి ద్వారా ఇది సంభవించింది? చాలా చోట్ల సార్ ఇన్సూరెన్స్ కోసం కూడా ఫ్యాక్టరీలు ధ్వంసం ఇంకా అది అయ్యేటటువంటి మీరే నిగ్గు తేల్చాలండి. ఇంక ఇప్పుడు ఎంత దాని గురించి డిస్కస్ చేసుకున్నా అందులో ఉన్న ఇన్సైడ్ మనం వెళ్ళలేం. అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి అది మీరే డిసైడ్ చేయాలి. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి. 100%. ఇందాక వైసీపీ వారు అంటున్నారు పొల్యూషన్ చెకప్ చేయాలి అనేది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారో తెలుసా సార్? ఏ మంత్ లో చేస్తారో తెలుసా సార్? సో ఇయర్లీ వన్స్ చేస్తారు. ప్రభుత్వం ఫామ్ అవగానే నెక్స్ట్ డేట్ నే వాటిని రెన్యూ చేయరు. పవన్ కళ్యాణ్ గారు సేఫ్టీ ఆడిట్ చేయమని నేను కనపడ్డ ప్రతి వాళ్ళని అడిగాను. సేఫ్టీ ఆడిట్ చేయలేదు. సేఫ్టీ ఆడిట్ జరిగితే ఇది జరిగి ఉండేది కాదు అని చెప్పేసి మేము అవునవునండి. 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు సేఫ్టీ ఆడిట్ చేయించారు? 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు మీరు సేఫ్టీ ఆడిట్ చేయించారు? వైజాగ్ లో ఎన్ని పుట్టగొడుగులు లాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి? పర్మిషన్ లేని వాళ్ళకు కూడా మందు తయారు చేపిచ్చేస్తారా? డ్రగ్ అంటే ఒక మెడిసిన్ తెలుసా? ఎలాగో కల్తీ మందు తమరి ఆధ్వర్యంలోనే తయారవుతుంది. ప్రెసిడెంట్ మెడలో, గవర్నర్ స్టేటస్, ఇంకోటో బూము. ఆఖరికి మేము వేసుకునే మెడిసిన్ కూడా పర్మిషన్ లేని వారికి, అనాథరైజ్డ్ కి అందరికి పర్మిషన్లు ఇచ్చి మీరు ఫ్యాక్టరీలు పెడతారా? ఎన్ని పుట్టగొడుగులు ఉన్నాయో ఇప్పుడు పొల్యూషన్ బోర్డు అథారిటీలో బయటకు వస్తాయి. ఓకే, మొత్తం ఏంచండి రజనీ గారు పవన్ చిన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎవరు జయించాలి నాయక? 5 సంవత్సరాల నుంచి ఎవరు జయించాలా? ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు? వైజాగ్ లో ఎన్ని కబ్జాలు, చిన్నప్పటి గారు ఒక్క నిమిషం అండి. ఫ్యాక్టరీలు వేశారో చెప్పండి సార్. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, జరిగింది ఏదో జరిగింది, పరిహారం విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అయినా ఆలస్యం చేసినా ఆయన వచ్చి ధర్నా చేస్తారట. మరి ఆయన ధర్నాకి దిగితే మరి మీరు తట్టుకోగలరో లేదో చూడండి సార్. గతంలో కూడా ఆయన పాపం ₹1 ధర్నా ఇచ్చారు సార్. ఆ పాలిమర్స్ గురించి వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసేసుకున్నారో అది మీరు గ్యాదర్ చేస్తే తెలుస్తుంది సార్. ఏంటి తీసుకోవడం? మళ్ళీ ఇదో కాంట్రవర్సీ, ₹1 తీసుకున్నారా సార్? ఎంత తీసుకున్నారో పాలిమర్స్ కి సంబంధించి ఆయన పాత్ర ఎంత ఉందో, తవ్వే కొద్ది నిధులను నిక్షేపాలని బయటకు వస్తాయి. ఇప్పుడు మొత్తం తీస్తారు సార్. పొల్యూషన్ బోర్డు అథారిటీ గతంలో ఏం జరిగింది, ఇమీడియట్ గా ఆయన ₹1 పారితోషికం ఇవ్వడం వెనకాల సీక్రెట్ ఏంటో బహుశా అది కూడా వెలుగులోకి వస్తుందండి. ఎందుకంటే అంత తేలిగ్గా కెమికల్ రియాక్టర్స్ బ్లాస్ట్ అవడం ఉండదు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల ఫైల్స్ దగ్ధమవుతున్నాయి. వైజాగ్ లో మాత్రం కెమికల్ ఫ్యాక్టరీనే దగ్ధమైంది. రియాక్టర్స్ పేలిపోయినాయట, పైకప్పు లేచిపోయిందట. దీని వెనకాలండే పాత్రదారులు, సూత్రధారులు కూడా బయటకు వస్తారు. ఆయన మాట్లాడడానికి ఒక మీటింగ్ కావాలన్నప్పుడు మీటింగ్ ని క్రియేట్ చేసుకుంటారు సార్. ఎవరైనా ట్రెండ్ సెట్ చేస్తారు, ట్రెండ్ ఫాలో అవుతారు కదా. అదే రకంగా ఈయన చెప్తారు, చంద్రబాబు గారికి పరిపాలన గురించి చెప్తారు. రజనీ గారు వైసీపీ వాళ్ళు పేల్చారా? కాదు రజనీ గారు, కాదు ఒక్కడే నిమిషం కృష్ణాంజలి గారు. రజనీ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కొద్దిగా చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయండి. మీరు పొలిటికల్ డిబేట్లో కూడా న్యాయవాది ఆలోచనలు పోవేమో. అందుకనే ఆచితూచి మాట్లాడుతున్నారులే మేడం గారు. సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ గారు కింగ్ కరోడా సార్. అసలు ఆయన సిబిఐ బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేసిందా డిబేట్ పెట్టుకోకుండా? ఇలాంటి ఇంకేం వస్తాయా అని భయపడుతూనే ఉంటాను. అంతకు మించిన విధ్వంసం ఒకటి వచ్చేస్తుంది సార్. మొన్నటి దాకా ఎవరో ఒక స్వామి గారు పాపం ఆయన అవామాచారం గురించి, ఆచారం గురించి అది వచ్చేసింది. ఆ టైంలోనే సిబిఐ బెయిల్ రిజెక్ట్ అయింది. సరే అది పోయింది, మళ్ళీ బెయిల్ గురించి డిబేట్స్ పెడతారేమో, ఎందుకు బెయిల్ సిబిఐ వద్దింది, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తుందేమో అంటే అది కాదు, మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది. అక్కడ ఫైల్స్ దగ్ధం, ఇక్కడ ఫైల్స్ దగ్ధం. ఏమో సార్, ఎనీవే ఏదైనా సరే
పచ్చకామరులు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా న్యాయవాద వృత్తి కాబట్టి ఎప్పుడు మా ఆలోచన డిఫరెంట్ యాంగిల్ లోనే ఉంటుంది సార్. మీకు కూడా మొన్న కలకత్తా ఇన్సిడెంట్ చూస్తే అక్కడ బయట వాడు చేశారు వాడు చేశారంటే లేదు లోపల వాళ్ళే చేసే అవకాశం. అమ్మ ఎన్నింటికి డ్యూటీ తీస్తుందో యాజమాన్యానికే తెలుసు. విషయాలు మాట్లాడుతున్నారండి ఓకే మేడం. సార్ మీరు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చారో పొల్యూషన్ బోర్డు అథారిటీ ఓకే, రజనీ గారు. వైజాగ్ ని క్లీన్ స్వీప్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర తప్పించుకోలేరండి. ఓకే రజనీ గారు, ఏంటి రీకౌంటింగ్ అట, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, సీఎంలు కూడా మారే అవకాశం ఉందట, నిజమా? అవును సార్ రీకౌంటింగ్ వస్తే 40% ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు అది బయటకు వస్తుంది. అది రానివ్వండి, ఒకవేళ ఆయనకు అది అవసరం అనుకుంటే ఇదంతా మీరు నేను రాష్ట్రం డిసైడ్ చేసేది కాదు సార్. ఎలక్షన్ కమిషనర్ నేషనల్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డు వాళ్ళకి వీళ్ళు పిటిషన్ వేసుకోవాలి, వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి, వాళ్ళ తర్వాత జరగాలి. ఇవంతా ఉట్టి మాటలు సార్. డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదో ఒక టాపిక్ బయటికి రేస్తేస్తారు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సిబిఐ బెయిల్ అడ్డదారి వెళ్ళిపోతుంది. మొట్టమొదటిసారిగా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత జరగబోయే పర్యాసనం అతి తొందరలో అరెస్ట్ కాబోతారు. చిన్నపరెడ్డి గారు, ఏంటండి రీకౌంటింగ్ రచ్చ ఏంటి? ఇప్పుడు రీకౌంటింగ్లు ఎక్కడవుతాయి? ఎవరో మీరే ప్రచారం చేస్తున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్నది సార్. గత 2 నెలల 15 రోజుల తర్వాత దానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్పులు 45 రోజులు ఎలక్షన్ కమిషన్ ఉంచాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఏదన్నా 45 రోజుల్లో పెట్టమని చెప్పేసేటువంటి అవసరం ఉంది. కానీ కుట్రపూరితంగా జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. 20 రోజులకి ఎలక్షన్ అయిపోయిన 20 రోజులకే మొత్తం డిస్ట్రాయ్ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక జీవో ఇచ్చేసి దాన్నంతటిని కూడా వాటన్నిటిని కూడా డిమాలిష్ చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకని జరిగింది, డిమాలిష్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న దగ్గర అనుమానం స్టార్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి అసలు మాకు కొన్ని సంబంధించిన ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వాళ్ళకి మేడం ఒక నిమిషం, దానికి సంబంధించి మా విలేజ్ లో మాకు కొన్ని మెజారిటీ విలేజెస్ లో మాకు వచ్చే మెజారిటీస్ ఎందుకు రాలేదన్న దాంట్లో మాకున్న అనుమానాలతోటి మేము మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని వీవీప్యాట్లని కౌంటింగ్ చేసేటటువంటి అవకాశాన్ని వాడుకోవడానికి దానికి డబ్బులు కట్టాం. డబ్బులు కడితే ఒంగోలులో మొన్న 19వ తారీఖున జరగాల్సినటువంటి ఆ వీవీప్యాట్లు వాటికి సంబంధించిన కౌంటింగ్ ఇవ్వాల్సిన దానికి మాక్ పోలింగ్ పెడతారంట. మాక్ పోలింగ్ పెట్టేదేముంది సార్, ఇవాళ కొత్త మిషన్ దొంగతనం జరిగిన మిషన్ తీసుకురాయా బాబు అని అంటే కొత్త మిషన్ తెచ్చాము మీరు ఆపరేట్ చేసి చూసుకోండి, మీకు ఏదన్నా అనుమానం ఉంటే నివృత్తి చేస్తామంటారు. దొంగతనం జరిగింది ఎక్కడో అక్కడ ఎత్తుకుతామా, ఇక్కడ ఎత్తుకుతామా? సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్పాలో మీరు చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా వీవీప్యాట్లో 5% మొత్తం లెక్క పెట్టమని చెప్పింది. ఇవన్నీ కూడా సార్ దీనికి సంబంధించి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి దానికి 45 రోజులు ఉండాల్సిన దాన్ని 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదాన్ని మీరు కొన్ని ప్రాంతాల్లోనేనా దీని మీద మీకు అనుమానాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనేనా? కుప్పం పిఠాపురం మంగళగిరి ఎక్కువ ఉందండి. దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు, ఆంధ్రప్రదేశ్ లో 12.5%. అంటే ఒక రాజకీయ పార్టీ గెలుపోవటం కాదు, మెజారిటీలని డిసైడ్ చేసేటటువంటి ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయో లేకపోతే ఎక్కువ కౌంటింగ్ జరిగిందో ఏదో జరిగింది అన్న దాని మీద వాళ్ళు ఒక పీపుల్స్ రిప్రజెంటేషన్ వాళ్ళు ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో 12.5% ఓట్లు గల్లంతైనయా? ఒక్క నిమిషం చెప్పనివ్వండి. పోలింగ్ జరిగిన దానికన్నా కూడా కౌంటింగ్ ఎక్కువ జరిగింది. 12.5% జరిగింది. 49 లక్షల ఓట్లు కౌంట్ ఎక్కువ జరగటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి జరిగింది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఓకే, అది ఒక్క నిమిషం అండి రజనీ గారు మీకు తగిన సమయం ఇస్తాను, ఎందుకంటే ఆయన చేసిన దానికి మీరు మాట్లాడాలి కదా. డెమోక్రసీ వాళ్ళు ఇచ్చినది కనుక తప్పు అయితే ఎందుకని ప్రభుత్వం మాట్లాడలేదు, ఎందుకని ఎన్నికల కమిషన్ మాట్లాడలేదు?
ఖచ్చితంగా దీని మీద సమాధానం తెప్పి తీరాల్సిందే. CBI ఎందుకు bail reject చేసింది సార్? ప్రజలలో నుంచి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇది ఈవీఎం ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి Okay. తేలాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నోరిప్పాలి. ఓకే, చిన్నపరెడ్డి గారు చాలా ముఖ్యమైన అంశం తీసుకొచ్చారు. సో ఇది కృష్ణాంజనేయులు గారు, ఏంటిది 12.5% ఓట్లు డిఫరెన్స్ అంటున్నారు, 49 లక్షల ఓట్లు ఎక్సెస్ వచ్చినాయి అంటున్నారు. అంటే గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇందులో ఉంది, ఈవీ ప్యాడ్స్లో ఏదో ఉంది అని. వాస్తవా ఇదేమన్నా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది వస్తుంది. దేశవ్యాప్తంగా 5 కోట్లు అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి 49 లక్షలు అంటున్నారు. వర్మ గారు, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక జాతీయ స్థాయి నేత ఏఐసిసి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని వాళ్ళు ఉటంకిస్తూ వాళ్ళు ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినటువంటి అంశం ఏమిటంటే, పోలింగ్ అయినటువంటి ఓట్లు కౌంటింగ్ అయినటువంటి ఓట్ల మధ్య 12.5% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఓట్లు కౌంటింగ్ అప్పుడు చూపించారు అన్నటువంటి ప్రధానంగా ఈ ఆరోపణ ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అవకతవకలు ఎక్కువ జరిగాయి అనేటువంటిది ఆరోపణ కింద వాళ్ళు చెప్పారు. ఓకే, ఒడిస్సా ఆంధ్రాలో ఎక్కువ జరిగాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అయితే దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాండ్ అయింది దీని మీద? వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉందండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైనల్ ఓటింగ్ ఎంత పోలైంది అనేటువంటి అంశం చెప్పేటప్పుడు ఆ రోజు పోలైనటువంటి ఓట్లకు సంబంధించి ఒక సంఖ్య చెప్పిన తర్వాత దాన్ని 2-3 రోజులు, వారం రోజుల తర్వాత ఫైనల్ గా పోలింగ్ పర్సంటేజ్ ఇది అని చెప్పారు అనేటువంటి. అంటే అన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, కారణం ఏమిటి అనేటువంటి అంశాల మీద వాళ్ళు ఆ పాయింట్ ని లేవనెత్తారు. ఇంకొకటి ఏమిటంటే, ఒక స్పష్టమైనటువంటి ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు 240 మంది గెలిచారు. 79 చోట్ల ఈ విధంగా పోలైనటువంటి ఓట్లు కన్నా లెక్కించినటువంటి ఓట్లు అధికంగా ఉన్న చోట 79 చోట్ల బీజేపీ గెలిచింది. అందుకని అసలు కేంద్రంలో ప్రభుత్వమే వచ్చింది, దానివల్లే కాబట్టి ఇదంతా అక్రమం అనేటువంటి దాని మీద ఆరోపణ చేస్తున్నారు. మీకు ఆనంద్ సాగర్ గారు కూడా చాలా ఒక విషయాన్ని ఆయన పార్టీలకు అతీతంగా ఒక మాట మాట్లాడారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చర్చేనండి. అది ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి, అసలు తన ఓటు వేసినటువంటి ఈవీఎం నొక్కినప్పుడు తను ఎవరికి నొక్కానో దానికే ఓటు పడుతుందా లేదనేటువంటిది తెలుసుకునేటువంటి హక్కు ప్రతి ఓటర్కి రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. అందుకని ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పోలింగ్ జరుగుతోంది, ఇబ్బంది లేదు, సాంకేతికంగా అనేటువంటి విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. అయితే ఈ ఆరోపణలన్నీ ఎప్పుడు వస్తున్నాయి అంటే, ఓడిపోయినటువంటి పార్టీ మాత్రమే ఆరోపణ చేస్తుందండి, గెలిచిన తర్వాత ఈ ఆరోపణ చేయటం. అది గమ్మత్తు. 2019లో ఈవీఎంల మీద తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. అవును, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే ఈవీఎంల మీద. ఇప్పుడు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. మీరు 2019 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో పాటు 16 జాతీయ రాజకీయ పార్టీలండి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక జాతీయ పోరాటానికి సిద్ధమైంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము జాతీయ స్థాయిలో పోరాటం చేస్తా అంటుంది. ఇప్పుడేం సరే జగన్మోహన్ రెడ్డి ఈ ఈవీఎంల మీద పోరాటంలో మరి కాంగ్రెస్ తో కలిసి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తారా? ఇది లేదు అంటే ఊరికే తాత్కాలికంగా ఇది కేవలం ఓడిపోయారు కాబట్టి మనం ఓడిపోయింది, ప్రజలు ఓట్లేసి మనం ప్రజలు ఓడించలేదు, ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పుకోవటానికి మాత్రం ప్రచారానికి పనికొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. కానీ మీరు ఒంగోలులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి కేసు, ఆ కేసు మీద రీకౌంటింగ్ కి నాకు తెలిసి అయితే అవకాశం లేదు. ఇప్పుడు హైకోర్టులో నాకు తెలిసి ఆ కేసు తీర్పు రిజర్వ్ చేయబడి ఉందండి. తీర్పు రిజర్వ్ చేస్తే తీర్పిస్తుంది హైకోర్టు. ఇచ్చిన తర్వాత ఆ కేసులో మాత్రము మళ్ళీ రీకౌంటింగ్ అవకాశం ఉండకపోవచ్చు అనుకున్నా, ఆ కేసులోనే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రీకౌంటింగ్ అవకాశం ఉండకపోవచ్చు. ఇది ఏమైనా సరే ఒకవేళ న్యాయపరమైనటువంటి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు ఏదో కొన్ని పాయింట్స్ దగ్గర ఇప్పుడు 11 నియోజకవర్గాల్లో
ఈ కంప్లైంట్లు ఇచ్చారండి వీళ్ళు. ఈ వీవీప్యాట్లు అదే విధంగా ఈవీఎం లో వచ్చినటువంటి ఓటర్లని సరిచూచండి అనేటువంటి దాని మీద వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మీకు నమూనా బ్యాలెట్ తెచ్చి మీరు నమూనా ఓటింగ్ చేయిస్తామనంటే దాన్ని ఒప్పుకోలేదు వీళ్ళు. ఈ రెండింటి మధ్య ఎలక్షన్ కమిషన్ కి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి వివాదాన్ని రాష్ట్ర హైకోర్టు రేపు తీర్పుతో తేల్చబోతుంది. బహుశా రీకౌంటింగ్ అనేటువంటిది సోషల్ మీడియాలో ప్రజలకు తెలుసు సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఆ వీవీప్యాట్లని ఎలా చేయమన్నది ఒక మాట మీరు చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అవగాహన చేసుకోలేదని ఎలక్షన్ కమిషన్ హైకోర్టులో చెప్తుంది. హైకోర్టులో చెప్పినటువంటి మాట అది ఏమిటి అని అంటే రీకౌంటింగ్ ఏదైతే ఈవీఎం లో ఉన్నాయో వాటినే చెయ్యాలి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పి ఉండలేదు. దీన్ని మీరు రాంగ్ గా అర్థం చేసుకున్నారని ఎలక్షన్ కమిషన్ వెళ్ళి హైకోర్టులో చెప్పింది. కాబట్టి హైకోర్టు ఏది తీర్పిస్తుంది అనే దాని మీద భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను రీకౌంటింగ్ అనేటువంటి అలాంటి అవకాశమే బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆనంద్ గారు ఏంటి 12.5% ఓట్లు గల్లంతట గల్లంతో లేకపోతే ఎక్కువైనాయో తక్కువైనాయో కానీ 49 లక్షలు ఈరోజు గెలుపు ఓటములకు అధికారం చేపట్టడానికి చాలా కీలకమైన ఓట్లు అని ఈ శాతాలు చూస్తుంటే 12.5% అంటే చాలా ఎక్కువ సార్. ఇప్పుడు పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి ఫస్ట్, ఏ పార్టీ అయినా సరే. మేము ఆనాడు ఈవీఎంల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఢిల్లీ వెళ్ళి. తర్వాత ఓటమి చెందిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంకా ఆయన ఈవీఎంల గురించి మాట్లాడలేదు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలనే ఒక సిద్ధాంతం మీద మమ్మల్ని నడిపించి పార్టీని గెలిపించారు. అది చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి. అయిపోయిన పెళ్లికి మళ్ళీ మంత్రాలు ఏంటండి? ఎందుకు వచ్చిన ఈ ప్రయాస, వృధా ప్రయాస? ప్రజల్ని ఎవరిని పిచ్చోని చేస్తాడు ఈయన? జరిగే ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కొత్తగా పెట్టట్లేదు కదా ఈ ఈవీఎంలతో ఎన్నికలు. దాదాపు మరి నాకు ఐడియా లేదు, మీకు తెలిసి ఉంటది ఎన్ని ఎన్నికలు జరుగుంటాయండి ఈవీఎంలతో? అవును, ఒక 10-12 ఎన్నికలు జరిగినాయి ఈవీఎంలతో. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈవీఎంలని. ఈవేళ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎంలు లేవు, బ్యాలెట్టే ఉంది. బ్యాలెట్ కావాలని తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అడిగింది. బ్యాలెట్ ఎన్నికలు అన్నిటికంటే సురక్షితమైన ఎన్నికలని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా. కానీ అయిపోయింది. అయిపోయిన పెళ్లికి మంత్రాలు చదివో లేకపోతే ఇంకోటి చదివో ఎందుకు టైం వేస్ట్ చేసుకుని పార్టీని ఇంకా దిగజార్చుకుంటారని నేను ఆ పార్టీకి సలహా ఇస్తున్నా. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుల్ని ప్రజలు శిక్షించారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి రావడానికి, మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ దిశగా ప్రయాణం చేయండి. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు, ఎన్నికల రిజల్ట్ మీద ఏవో కాకి లెక్కలు తీసే కార్యక్రమాలు పెట్టుకుంటే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని స్వాగతించరు. ఇది అన్నది మేము కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు బయట పెట్టింది అని కదా వాళ్ళు మాట్లాడేది. వైసీపీ మాది కాదు ఇది అసలు ఇష్యూ. స్టేట్మెంట్ తప్పు అని చెప్పేసి ఓకే ఓకే విచారణ చేసి లోపల ఇవ్వచ్చు కదా మీరు. దాంట్లో ఇంటర్ఫీర్ అయితే ఏం మాట్లాడుతాం? ఇంకా ఆయన మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. ఎవరు చేసినా సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వాలు ఏర్పడినాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. పనిచేసే ప్రభుత్వ తీరును మీకు ఏమన్నా దమ్ముంటే తప్పు పట్టుకోండి, ప్రజలకు మేలు చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని అయిపోయిన ఎన్నికలను పట్టుకుని ఇంత 12% ఓట్లు తేడా వచ్చాయి, 13% ఓట్లు తేడా వచ్చాయి కాదు ఆనంద్ సార్ గారు. ఇప్పుడు తప్పు పట్టడానికి అసలు మీ ప్రభుత్వ ఏర్పాటే తప్పని కదా వాళ్ళు మాట్లాడేది. అదే అంటున్నాం సార్, ప్రజా తీర్పును తప్పు పట్టడమే కదా. ఓటేసిన వాడిని ఓటేసిన వాడిని అవమానం చేయడమే కదా, ఓటర్ని అవమానం చేయడమే కదా, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కదా. ఇది ఓటర్ని అపహాస్యం చేసే హక్కు ఏ పార్టీకి లేదని నేను అంటాను. ఓటర్ తీర్పుని తప్పుపట్టే హక్కు ఏ పార్టీకి లేదంటాను. నిన్ను గెలిపించినప్పుడు ఇదే ప్రజలు నీకు నిజం అనిపించిందా, అది రుజువు అనిపించిందా, అది యథార్థంగా ఉందా? మా పార్టీని గెలిపించినప్పుడు నీకు మతిపోతుందా? ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయాలనిపిస్తుందా? అంటే దీని మీద కాదండి ఆనంద్ సార్ గారు, దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సార్ వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసింది ఎవరు రాష్ట్రంలో?
క్లారిటీ రావాలి, దేనికైనా క్లారిటీగా ఉండాలి. మా ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఎస్, ఈ సంఘటన విషయంలో ఈ ఓట్లు ఈ ఓటు శాతం విషయంలో కోర్టులు ఏం చెప్తాయో చూద్దాం, వ్యవస్థలో ఏ విధంగా వీటిని తీర్పిస్తాయో చూద్దాం. దానికి మేమేం కాదంటలేదు కదా, మేమేం కంగారు పడట్లేదు కదా. మేము దొంగలం కాదు, మేము దొంగ చట్టుగా గెలవలేదు. మేము ప్రజల కోర్టులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వేళ అధికార పగ్గాలు చేపట్టాం. ప్రజలకు చక్కటి పరిపాలన అందిస్తున్నాం, సుపరిపాలన అందిస్తున్నాం. ఇది మీరు స్వాగతించండి. పరిపాలన, ఇటువంటి పరిపాలన మీరు కూడా చూసి నేర్చుకోండి. మీరు పరిపాలన, సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టే ప్రజలు మీకు శిరచ్ఛేదం చేశారు. 11 సీట్లకి మిమ్మల్ని కింద పడేశారు. ఓకే ఓకే రజనీ గారు, ఏంటి 12.5% అట? మాకు తెలుసు, మా జనసేన ఓటింగ్ ఏంటి? మీ జనసేన ఓటింగ్ అది సార్, మేము ఇష్టపూర్వకంగా టీడీపీతో కలిసి ప్రయాణం చేసాం, కూటమిని ఫామ్ చేసాం. ఎటు నుంచి వచ్చి మా ఓటింగ్ మీద డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆయన 40%, ఈయన 40%, ప్రపంచం తల్లకిందులైన చెక్కు చెదరని పాయింట్ ఇక్కడ. కృష్ణాంజలి గారు, ఓకే, నాకు అది కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు కనెక్ట్ అయ్యింది. 12.5% అంటే మీ ఓట్లా? ఓకే, అదే జనసేన ఎటుంటే అటే గెలుపంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు గెలిపించాం, ఇప్పట్లో చంద్రబాబు గారి సుపరిపాలన కరెక్ట్ అని మేము నిజాయితీగా గెలిపించుకున్నాం. మా ఓటింగ్ నే సంకోచిస్తున్నారా, సందేహిస్తున్నారా మాకు అర్థం కాల. ఏమైనా సరే న్యాయ స్వేచ్ఛ ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో ఏ ఒక్కరికైనా పోరాడే హక్కు ఉంది. న్యాయస్థానాలు కూడా బతకాలి. ఇలాంటి రాజకీయ నాయకులు ఇంకా కూడా గొప్పగా బతికించాలి. వేయనివ్వండి కేసులు, దాంట్లో ఏముంది? కేసులు వేయడం ఏంటండి? అసలు ముఖ్యమంత్రి మారతారంటారు, ముఖ్యమంత్రి మారితే ఉప ముఖ్యమంత్రి కూడా మారాలి కదా సార్. మారదాంలే సార్ ఇవన్నీ జరిగేవా పెట్టేవా? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక కీలక ప్రస్థానం. దీని గురించి మాట్లాడుకుంటా పోతుంటే సిబిఐ బెయిల్ ఎందుకు రిజెక్ట్ అయిందో కృష్ణాంజనేయులు గారు మీరు నన్ను అడగరు, ఆయన సమాధానం చెప్పరు. ఇందాక నుంచి రజనీ గారు, ఇందాక నుంచి సిబిఐ బెయిల్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి కానీ మీరు అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు కూడా ఏంటది రద్దు చేసిందా అది చెప్పండి. ఏదైనా రద్దు చేసిందే ఎవరికి తెలియకుండా మీకే ఒకవేళ ప్రత్యేకంగా తెలిసిందే 100% అది రిజెక్ట్ చేసింది సార్. ఆయన పక్క దేశానికి వెళ్ళాలని అడిగారు, వెళ్ళడానికి వీల్లేదు. అన్ని ఆరోపణలు ఆధారాలు పట్టుకున్నాము, ఇక దేశం దాటి వెళ్ళగలేడు, మీరు అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నారంటూ అది కూడా చెప్పడం జరిగింది. దానికోసమే ఎన్నో అదేంటది పాపం కాదండి, రిజెక్ట్ అఫీషియల్ గా అయ్యిందా, పర్మిషన్ ఇవ్వలేదా? దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నది కదా. ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు, తర్వాత మీరు అడిగిరి. కానీ రజనీ గారు, ఓ డౌట్ క్లారిటీ క్లియర్ గా డౌట్ ని క్లియర్ గా చెప్పండి. బెయిల్ రిజెక్ట్, ఒక్క నిమిషం అండి చిన్నపరెడ్డి గారు, ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ కాబట్టి ఒక్క నిమిషం ఉండండి, ఎవరో ఒకరు మాట్లాడదాం. రజనీ గారు, బెయిల్ రిజెక్ట్ చేశారా? విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదా? సార్, విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు గతంలో అంటే, ఏ ఇబ్బంది లేదు మీరు వెళ్ళిరండి అని. ఈసారి ఎందుకు విదేశాలకు వెళ్ళకూడదు అన్నారంటే, అతి తొందరలో మీరు అరెస్ట్ అవబోతున్నారు, మీరు రెగ్యులర్ ఎంక్వైరీకి రావాలి, వివేకానంద రెడ్డి గారి కేసు గానీ 45,000 కోట్ల స్కామ్ గానీ అంటూ సిబిఐ స్టాంప్ అయింది. మొట్టమొదటిసారిగా సిబిఐ ఎదురు తిరిగింది జగన్ రెడ్డి గారితో. సంబంధంలో సుప్రీంకోర్టులో గతంలో చెప్పిందండి, ఎందుకంత అత్యుత్సాహం, ప్రతిసారి సిబిఐ వెసులుబాటు కల్పిస్తుంది అంటూ అడగడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు గాని సిబిఐ గాని నిర్ధారితం చేసింది అతి తొందరలో. ఈ లోపు ఆయన ఆ ఘటనల గురించి, ఈ ఘటనల గురించి నేను ప్రశ్నించాను, అందుకే నన్ను అరెస్ట్ చేయించారంటారు. బాబు, దీనికి మాకేం సంబంధం లేదు, సిబిఐ వారి కేసులు వారి పెండింగ్. కృష్ణాంజనేయులు గారు, వర్మ గారు, ఒకటే పాయింట్ రజనీ గారు పదే చెప్పినటువంటి 2 అంశాలు తప్పే. ఒకటి ఏంటంటే ఆయన బెయిల్ రద్దు కాలేదు, రెండోది ఆయన వేసిన పిటిషన్ కూడా రిజెక్ట్ కాలేదు. ఏ విధంగా నువ్వు ఇతర దేశాలకు వెళ్ళడానికి వీల్లేదు అని ఏమి రిజెక్ట్ కాలా, అయిద్దని ఎవరు ఊహిస్తున్నారు. సిబిఐ ఏం చెప్పింది? దర్యాప్తు సంస్థ. మొన్నటి వరకు సిబిఐ కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేదు. ఇప్పుడే మీరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ ఉన్నారు కాబట్టి సిబిఐ కనీసం ఏదైనా కోర్టుకు చెప్తే చెప్పొచ్చాం. వాళ్ళు చెప్పినంత మాత్రం కోర్టు ఏం చెప్పిద్దని చూద్దాం ఉన్నది, అంతే తప్ప ఏదో అసలు ఆయన బెయిల్ రద్దు అయిపోయినట్టుగా. బెయిల్ రద్దు అవటం, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవటం అంటే అసలు ఎంత పెద్ద విషయం, దాన్ని సాధారణమైనటువంటి అంశంగా మీరు చెప్పేస్తున్నారు. బెయిల్ రద్దు అయిపోయినట్టుగా ఆయన విదేశాలకు వెళ్ళొద్దు, రేపు పొద్దున అరెస్ట్ చేస్తున్నాం రాత్రి అన్నట్టుగా చెప్పేస్తున్నారు. అలాగా ఒక న్యాయవాదిగా ఉండి మీరు రాజకీయ నాయకులు కాదంటోలా, ఒక సీరియస్ అంశాలను కూడా అలా ఊరికే సదాగా మరి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వటం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం.
ఓకే. అఫ్ కోర్స్ సార్, కానీ సుప్రీంకోర్టులో సంబంధించిన డిస్కషన్ మనం దాని గురించి పెట్టుకోకపోవడం కూడా చాలా దౌర్భాగ్యకరమే సార్. ఎందుకంటే అవును, బొచ్చెడు సుప్రీంకోర్టులో discussion ఆయన వేశాడు 3 దేశాలకు వెళ్ళాలని వేశాడు. అవును, బొచ్చెడు గతంలో ఆయన discussion పర్యటన జరుగుతాయండి. చేసినప్పుడు మీకు గుర్తుంది, జడ్జీలు బ్యాంకర్లను కూడా అనేకమైన కలిశారు. కామెంట్స్ చేస్తారు. తీర్పు అవును ఏంటి సార్, అనేది అప్పుడు ముఖ్యం. బటన్ నొక్కుతూ తీర్పు బిజీగా ఏంటి ఉన్నప్పుడు ముఖ్యం. కూడా లండన్ వెళ్ళాడు, బ్యాంకర్లని కలిశాడు, అన్ని రకాల పర్మిషన్స్ వచ్చి ఈ రోజు వచ్చిద్దా రాదా అనేది చూడండి, రాగల పరిణామాలు ఊహించండి. ఈ రోజు ఆ మాట చెప్పండి, అంతవరకు ఓకేనండి, రిజెక్ట్ అయిందని చెప్పకూడదు ఓకే. కదా మీరు అంటే అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్, పెట్టుబడిదారులకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ నేనే వస్తాను, ప్రభుత్వాన్ని పడగొడతాను, మా ఓటింగ్ మాకుంది, ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోతాడు, ఉప ముఖ్యమంత్రి మారిపోతాడు, పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులను భయపెడుతున్నారు. చెప్పి మీరు చెబుతా ఉంటే మేము వినేటటువంటి పరిస్థితులు అవునవును సార్, కల్పించొద్దమ్మా. మీరు చెప్పేది కూడా జనాలు బాగా విన్నారు. బ్రహ్మంగారు తరగబోయాయి చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు చెబితే వినడానికి ఎక్కడేమి ఖాళీగా లేము. CBI చెప్పింది ఏంటి సార్? CBI ఏం చెప్పింది? ప్రపంచానికి తెలియకముందే జగన్ రెడ్డి గారికి తెలుసనింది. మీరు లాయర్ అయి ఉండొచ్చు, ఈ మధ్య జగన్ పొలిటీషియన్ రెడ్డి అయ్యారు గారికి ఎలా కాబట్టి తెలిసిందండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు? అది మరి ఎలా గౌరవంగా ఉండదు. ఊహించారు? రజనీ ఏ గారు 6, ఏ 7 చెప్తే ఏ 8 ఎలా తెలిసింది? మాట చిన్న మాట ఏ కాదు 8 మీరు. ఎందుకు నోరు విప్పట్లేదు సార్? ఏ 8 నోరు విప్పుతాడు? ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసట వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరుగుతుందని. మరి పాచికలేసారా, పంచాంగం చూసారా, అవి కూడా బయటకు వస్తాయి. ఈ రోజు పెట్టుబడిదారులను రానివ్వకుండా మళ్ళీ మా నేనే గెలుస్తాను, ప్రభుత్వంలో మళ్ళీ మీరున్నారు, సీఎంని మీకు మారుస్తాను, నచ్చిన విచారణ సీఎంని చేయండి. మారుస్తాను, పిఎంని మారుస్తాను. 2010 నుంచి సార్, జగన్మోహన్ రెడ్డి అయిపోయింది గారిని అయిపోయింది. జైల్లో వేయటానికి రాష్ట్రాన్ని ఎన్ని ఆడుకున్నారు, కుట్రలు పన్నారో, ఆడుకున్నారు, ఆంధ్ర అన్ని అన్నారు కదా. కుట్రలు పన్ని చేశారు. అందుకే 11 మంది ఆయన క్రికెట్ టీం స్పష్టంగా మిగిలారు. పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేశారు. అవునవును జగన్మోహన్ సార్, రెడ్డి 5 గారు సంవత్సరాలు దాన్ని 5 ఓకే. సంవత్సరాలు దీవించారు. ప్రజలు 2,70,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా ప్రజలకి చేసి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ప్రతి పేదోడిని ఆదుకున్నటువంటి గొప్ప మహనీయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు బెయిల్ రద్దయిందని అబద్ధం ఎట్ట చెప్పబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే. జరగబోయేటటువంటి ఓకే ఓకే ఒక నిమిషం అండి చిన్నప్పటి గారు. ఆనంద్ సార్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ సార్. చేయకండి. చెప్పండి సార్ వరం గారు. సార్ అంత ఉన్నతమైన వ్యక్తి మీద ఎందుకండి ఆ వాండాలు వేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం? ఆవిడ బెయిల్ రద్దు అయిపోతున్నారు అంటున్నారు, మీరేమని ఇంకొకటి అంటారు, ఆయన ఏమైనా దారుణమైన పాలన చేశారు ఇది అని. ఎవరు సార్ ఉన్నతమైన వ్యక్తి? తమ నోటితో జగన్మోహన్ రెడ్డి గారు వినాలండి. అండి 270 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లు వేసి పేద ప్రజలకు ఆరాధ్య దేవుడిగా ఉన్నాడట ఆయన. ఓహో అవునండి, ఆయన నవయుగ వైతాళికుడు ఆయన. కాబట్టి ఇప్పుడు కోర్టులో విచారణ ఖైదీగా ఉన్న నాయకుడు మహానుభావుడు. 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరిగే వ్యక్తి మహానుభావుడు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వేలాది కోట్లు 5 సంవత్సరాల పాటు లూటీ చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు. ప్రజలతో చీకొట్టబడి 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఓడిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు. అది వారి విజ్ఞత ఏం చెప్తాం. ఆయన అంటాడు మళ్ళీ నిన్న రెడ్ బుక్ ను పెట్టి కక్ష సాధించింది ప్రభుత్వం అంటాడు. ఏమిటంటే రెడ్ బుక్ ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? నువ్వు లోకేష్ గారు పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వకపోతే పుట్టింది. అంబేద్కర్ గారు లోకేష్ గారు పాదయాత్రకి నువ్వు వ్యాన్ లో లాగేసుకుంటే పుట్టింది. లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ లాగేసుకుంటే పుట్టింది. ఇప్పుడు రెడ్ బుక్ ఎందుకులేండి? నువ్వు ఓకే. స్కూల్ లాగేసుకుంటే పుట్టింది. అప్పుడు పుట్టింది రెడ్ బుక్. నువ్వు చేసే అఘాయిత్యాల్లోంచి, అరాచకాల్లోంచి, దోపిడీలోంచి పుట్టిందే ఓకే రెడ్ బుక్. ఓకే ఓకే ఆ రెడ్ బుక్ లో నీ చరిత్ర ఉంది, నీ దోపిడీ ఉంది, నీ దౌర్జన్యం ఉంది, దానికి శిక్షించే విధానం ఉంది. రెడ్ బుక్ లో రెమెడీ ఉంది. ఓకే, ఓకే. దాన్ని చూసి భయపడుతూ ఓకే, ఆనంద్ సార్ గారు. ఇవాళ మాట్లాడితే ఏం చెప్పమంటారు? ఓకే ఓకే కృష్ణాంజలి గారు, చెప్పండి. ఏంటి స్కామ్లు, ఈ కౌంటింగ్లు ఇవన్నీ ఇంకా నడుస్తాయా? 2.5 నెలల్లోనే ఇలాగ రగులుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ముందు ముందు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత డే 1 నుంచే రాజకీయం ప్రారంభించాడు. ఎందుకోసమనంటే జనరల్ గా ఓడిపోయినటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ పనితీరు లేదా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు వీటి మీద కొన్నాళ్ళు వెయిట్ చేస్తే కొంత హుందాతనంగా ఉండేదేమోనని నా యొక్క అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక అసహనము, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇంత తొందరగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటము, నిన్న అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో, అచ్యుతాపురం వెళ్ళినటువంటి నేపథ్యంలో, విశాఖపట్నం ఈ రోజు వెళ్ళిన నేపథ్యంలో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి చాలా వాటి మీద మాట్లాడుతుంది. ఇవన్నిటిని కూడా ప్రజల్లో వ్యతిరేకత లేదండి ప్రభుత్వాన్ని ఇప్పుడు. ఎందుకంటే ఏర్పడి ప్రభుత్వం 2.5 నెలలే. ఈ 2.5 నెలల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్ని ఒకేసారి
అన్ని పథకాలు ఒకేసారి ప్రారంభించడం ఉండదు. Okay. ఫెయిల్యూర్ ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కూడా కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే రాజకీయం తను ఘోరమైనటువంటి ఓటమి అనేటువంటి అంశంతో పార్టీ మరింత బలహీనపడిద్ది, క్యాడర్ బలహీనపడిద్ది, వాళ్ళు రారు రేపొద్దున, పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయితే రేపొద్దున రివైవ్ కాదు అనేటువంటి ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. Okay. అందుకోసమనే ఆయన రాజకీయాన్ని ప్రారంభించి ఈ ప్రభుత్వం మీద దాడిని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీని ఎంత మేరకు ఆయన కాపాడుకోగలడో చిన్నప్పరెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసహనంలో ఉన్నారా, సుప్రీంకోర్టులో తట్టుకోలేకపోతున్నారా? ఇస్తాను రజనీ గారు, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు మాట్లాడినామండి, మీకు ఇస్తాను. సార్, వినుకొండలో నడి రోడ్డులో మారణ హోమం సృష్టించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం లేదు. అచ్యుతాపురంలో 17 మంది చనిపోకపోతే రావాల్సిన అవసరం లేదు. అదే నాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం ఖచ్చితంగా వాళ్ళు పరిపాలించడానికి ఇస్తారు. కానీ వాళ్ళు అది చెప్పలే. మాకు 14 సంవత్సరాల అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం. ఆ అనుభవంతో చిటికల మీద నడిపిస్తామన్నారు. మేమిచ్చే వైసీపీ ఇచ్చిన హామీలనే కాకుండా వాళ్ళు సూపర్ 6 తోటి ప్రజలకి ఇచ్చి ప్రజల మన్నలను చూరగొంటామని అన్నారు. కాబట్టి వాళ్ళని సూపర్ 6 చేయమంటుంటే ఈ రోజు అమ్మఒడి ఎట్టుపోయింది. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని మీరు 2.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు కదా రజనీ గారు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంతో మాట్లాడతాను. మాకు నెరవేర్చే వరకు వర్మ గారు చాలా వాయిదాలు గడిచినాయి, ఎన్నో వాయిదాలు కోర్టుకు అటెండ్ అవ్వాలా. సుప్రీంకోర్టు చెప్పింది 9 మంది జడ్జిలు మారారు, కానీ క్లయింట్ 11 సంవత్సరాల నుంచి కోర్టుని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక అవకాశం ఇవ్వద్దు, అవినీతి పరులు రాజ్యం ఏలుతుంటే హీరింగ్ అవుతుందా ఇప్పుడు? సార్ అయ్యే అవకాశాలు వచ్చేసినాయి సార్, ఆ విషయం చెప్తున్నాను. వర్మ గారు రోజు రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ లో రజనీ గారు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఆయన రోజు ఇదే చెబుతారు, ఈ గంటలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. నమ్మరండి, నాన్న పులికి కథలాగా అయిపోయింది. అవును నిజమే సార్, వాస్తవానికి అలాగే జరిగి ఇన్నాళ్ళకి ఢిల్లీ సీఆర్ ఇప్పుడు కూడా క్లైమాక్స్ వచ్చిందో రాలేదని పరిస్థితి. కానీ లండన్ ట్రిప్ ఆపారు కాబట్టి ఇప్పుడన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో కేసు ఉంది, బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు కూడా విచారణ జరుగుతుంది. రజనీ గారు ఇంకొక విషయం ఏంటి, నిన్నటి నుంచి ఏదో పెద్ద న్యూస్ వస్తున్నది, మీదేదో మహిళా కమిషన్ చైర్మన్ అట, నిజమేనా? చైర్పర్సన్ అట సార్? ఆగండి సార్, ఇప్పుడు నామినేటెడ్ ఇంకా 4 రోజుల్లో డిసైడ్ అయింది సార్. ఏ పదవి ఇచ్చినా తీసుకుంటాం, ఏ పదవి ఇచ్చినా వచ్చిద్దేమోనని ఆశపడుతున్నారేమో సార్. పదవులకి పనిచేసేది జనసేన పార్టీ కాదు. ఏ పదవిలో ఉన్నా ఎవరు తప్పు చేసినా కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తాను లాయర్ రజనీ అని 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు, వైసీపీ వారికి ఇంకా బాగా తెలుసు. తప్పు చేసింది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఎవరైనా మాకు ఈక్వలే సార్. రజనీ గారు జన సైనికులు అందరూ తెలుసండి. సైనికులు అంటే వాళ్ళ పదవులు ఆశించరు కదా.